ఒక నిర్ణయం తీసుకున్నావు, ఆ నిర్ణయం నుంచి తప్పిపోవద్దు. తప్పిపోతే స్థిర బుద్ధి పోయినట్టే. లోకం మనల్ని వేవర్ చేద్దానికే ఉన్నది. పొద్దున కూడా హెచ్చరించాను, ఏంటమ్మా అమ్మ ఈరోజు అరే నువ్వు చేస్తా ఈయనమ్మా లోకం మీద ఈయన లాస్ట్ మాట చెప్పింది, ఈ మాట గుర్తుందా? రేపు పొద్దున నువ్వు చచ్చినా చావపోయినా చచ్చేవాడు ఇప్పుడు. ఎందుకంటే చుట్టూ కరోనా అనేది వ్యాపి. నువ్వు అయ్యా నువ్వు చావంటే భయం లేకపోయినా ఏంటమ్మా నువ్వు చచ్చినోడికిదే లెక్క అని, అందరం చచ్చిపోయిన లెక్కలే. ఇక నా చావు అంటే భయం లేదు, దేవుని దగ్గర వస్తా. నువ్వు భయపడి చచ్చేవాడే నువ్వు సహోదరుడా. ఈ మాట ఇంతకుముందు అనాల్సిండే నువ్వు. ఈరోజు అవకాశం జారిపోయింది. మనం నిజంగా చెప్తున్నా, అవకాశం జారిపోయింది. కానీ దేవుని కృపలో మనలోకి అవకాశం దయచేస్తున్నాడు. ఇప్పటికైనా స్థిరమైన మన పని ఉన్నది ఏంటమ్మా, ఇశ్రాయేలు వారిని ఆ క్రీస్తు రాజ్యంలోకి నడిపించాలి. ఏం చేశాడమ్మా ఆయన? ఏం చేయాలా? ఇశ్రాయేల్ని విడిపించాలి. విడిపించిన తర్వాత వారిని ప్రత్యేకించాలి. ప్రత్యేకించిన తర్వాత వారిని ఏం చేయాలి? నడిపించాలి, చేర్చాలి. కొత్త విడిపించడం మట్టుకే భారం కలిగి ఉంటే కుదరదు. అబ్బా విడిపించాలి, ఎట్లా విడిపించాలని భారం కలిగి ఉన్నంత మాత్రాన విడిపించబడదు. ఈ భారం కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఆ స్థిరమైన బుద్ధి అనేది కావాలని దేవుని సన్నిధిలో ఈ రాత్రి తిరిగి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. క్రీస్తు విషయం నింద గొప్పది ఎంచాడు. ఐగుప్తు ధనము కంటే దేవుని బదులు సమయం మేలని ఎంచాడు. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడమ్మా? అక్కడి నుంచి ఎక్కడికి పోయాడు బాబు? మోషే ఎక్కడికి పోయాడు? మిద్యాను అరణ్యం పోయాడు. 1 సంవత్సరమా? 40 సంవత్సరాలు వెయిట్ చేసి మళ్ళీ అక్కడ చూడండి. మళ్ళీ అగైన్ 40 సంవత్సరాలు ఆయన వెయిట్ చేశాడు సహోదరుడు. అది ఇంపార్టెంట్. ఈరోజు సహోదరుడు మరి ఆ వెయిటింగ్ దగ్గర ఉండలేకపోతున్నాను. ఐగుప్తులో హాయిగా ఎంజాయ్ చేసుకోవచ్చాను మోషే, కానీ స్థిర బుద్ధి వచ్చింది. ఏంటంటే ఇశ్రాయేల్ వారిని కంటే ఎక్కువగా దేవుని వాగ్దానం అనేది నిలిచి ఉన్నది. ఐ హ్యావ్ టు ఫుల్ఫిల్ ఇట్. అది నా వల్లనే అది ఏం కావాలి? అది పరిపూర్ణం కావాలనే ఒక పట్టుదల ఆయనలో కలిగిందమ్మా. స్థిరత్వంలో ఏముందమ్మా? పట్టుదల ఉన్నది. అందుకే ఎప్పుడైతే ఆయన విడిచిపోయాడో ఏమొచ్చిందమ్మా? నవ్వికేం ఏంటమ్మా? ఆయనకి ఏమొచ్చింది? నెమ్మది వచ్చింది. నెమ్మది వచ్చింది. ఎవరికి వచ్చింది? ఈరోజు సహోదరుడా, మనం వదిలిపెట్టని వారంగా ఉంటే నెమ్మది ఉండదు. నేను కూడా ప్రశ్నించుకుంటున్నాను, నెమ్మది మనకి ఎంతగా ఉంటుంది? నిమిషాన్ని నెమ్మది పోతుంది. నిమిషాన్ని నెమ్మది పోతుంది. అది లేదు, ఇది లేదు, వాది తీసుకొస్తారు, ఇది తీసుకొస్తారు, ఆ శోధన ఈ శోధన. సహోదరుడా, నెమ్మది లేని ఒక జీవితాన్ని జీవిస్తుంది. ఎవరికి ఉండదమ్మా నెమ్మది? దేవుని వాక్య ప్రకారం దుష్టులకు నెమ్మది ఉండదు. ఈ స్థిరమైన బుద్ధి లేని వారికి ఏంటమ్మా? నెమ్మది ఉండదు. ఇశ్రాయేలు వారిని ఆ విధంగా నడిపించినప్పుడు ఆ 40 సంవత్సరాలు ఆ వెయిటింగ్ పీరియడ్లో ఆయనకి ఏమొచ్చిందమ్మా? సాత్వికం అనే యొక్క లక్షణం ఆయనలో డెవలప్ అయిపోయింది. సాత్వికం ఆయనలో డెవలప్ అయింది. ఏంటమ్మా? సాత్వికం అనే గొప్ప లక్షణం ఆయనలో పెరిగింది. ఈరోజు మన జీవితంలో కూడా ఎప్పటికప్పుడు మనం ప్రశ్నించుకోవాల్సిన మనం ఉంటున్నాం. స్థిరమైన బుద్ధితో మనకు రావాల్సింది ఏంటంటే రిజల్ట్ వచ్చిందా లేదా అంటే సాత్వికాన్ని మనము అవలంబించే వారంగా ఉండాలి. లేకపోతే తిరగబడే స్వభావం ఏమైందమ్మా? అది స్వబుద్ధి ఎక్కడ నడిపిస్తుంది అనుకున్నాం? దేవుని స్వనీతికి నడిపిస్తుంది. స్వనీతి అంటే ఏంటి? దేవుని దగ్గరకు వచ్చి నా అంత గొప్పోడు లేడు, నేను ఒక్కడిని గొప్పోడు, వాళ్ళు కాదు, నాదే కరెక్టు అని ఈ బాధలు ఏంటమ్మా? దాన్ని ఏమన్నారు? స్వనీతి అన్నాడు సహోదరుడు. చాలా డేంజరస్. స్వబుద్ధి కంటే స్వనీతి చాలా డేంజరస్. ఇక్కడ మనం కంపేర్ చేసుకుని నేను ఎక్కువ అని ఎప్పుడు కూడా ప్రభు సన్నిధిలో ఎప్పుడు కూడా విర్రవీయడానికి వీల్లేదు సహోదరుడు. ప్రభు సన్నిధిలో ఉదయకాలంలో ఏం రాసిందో 9వ అధ్యాయంలో ఏం రాసి వారు ఎరగక స్వనీతిని
దేవుడు వారి హృదయాన్ని కఠినపరిచాడు. దట్ ఈస్ వాట్ ఇస్ హ్యాపీ. మన హృదయాలు కఠినపరచకపోతే అమ్మా అటువంటి ఒక భయంకర జీవితం వద్దు. భయంకరమైన సమయాన్ని మనం పోకముందే దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు విని సరి చేసుకుంటే దేవుడు నా వందనాలు. లేకపోతే సోదరుడా నెమ్మది లేని స్థితిలో మిగిలిపోతాం. ఇశ్రాయేలుని ఆ విధంగా ఏం చేశాడమ్మా? విడిపించాడు, ప్రత్యేకించాడు, నడిపించాడు, చేర్చాడు. ఈరోజు మన జీవితంలో ఇశ్రాయేలు పట్ల మనకి ఎంత ఆ బాధ కలిగి ఉన్నది, ఎంత ఆశ కలిగి ఉన్నాం. దేవుడు ఇచ్చిన వాగ్దానం. ఆ ఇశ్రాయేలు వారిని ఎక్కడ నడిపించాలమ్మా? క్రీస్తు రాజ్యం నడిపించాలి. అది నిజమైన రాజ్యం. ఆ నిజమైన రాజ్యంలో మోషే ఒక్కడు ఆ విధంగా నడిపించాడు. కానీ ఇక్కడ క్రీస్తు ప్రభు శరీరంగా మనము వారిని అక్కడికి చేర్చాల్సిన వారం ఉంటున్నాం. వారిని ప్రత్యేకించాలి, వారితో పాటు మనం ప్రత్యేకించుకోవాలి. దాని తర్వాత నడిపించాలి, తర్వాత క్రీస్తు రాజ్యాన్ని చేర్చాలి. అందుకు దేవుడు మనల్ని ప్రత్యేకించుకున్నాడు. ఇంకా మన జీవితంలో ఆ స్థిరమైన బుద్ధి లేకపోవడానికి కారణం కూడా ఆ 19వ వచనం చూడమ్మా. 57వ అధ్యాయం 19వ వచనం. వారిలో కృతజ్ఞత బుద్ధిని పుట్టించు. సో కావాల్సింది ఇప్పుడు ఏంటమ్మా? కృతజ్ఞత బుద్ధి అనేది కావాలి. ఇప్పుడు మళ్ళీ స్థిర బుద్ధి మనకి ఎంతగా కలిగి ఉండాలంటే దేన్ని బట్టి వస్తుందమ్మా? కృతజ్ఞతను బట్టి వస్తుంది. కేవలం దేవుని నామం బట్టి జ్ఞాపకం చేస్తున్నాను. ఆ మొదటి ప్రేమలో యేసు ప్రభు కార్చిన రక్తాన్ని బట్టి, ఆయన పొందిన శ్రమలను బట్టి నీవు కృతజ్ఞత కలిగి ఉంటివా? అదే కృతజ్ఞత. దాని తర్వాత ఇంకేదో నాకు ఇవ్వాలి, నేను ఇంకేదో పొందుకోవాలి, అది ఇస్తేనే నాకు కృతజ్ఞత, అది ఇచ్చినప్పుడు లేకపోతే కృతజ్ఞత లేదు అనుకుందాని వీల్లేదు. ఏది వచ్చినా ఏది ఇచ్చినా, కష్టమైన నష్టమైన, కష్టం బట్టి నువ్వు కృతజ్ఞత కావాలి, నష్టాన్ని బట్టి కృతజ్ఞత చెల్లించుకోవాలి. ఇక కృతజ్ఞత అనేది కామన్ అన్నమాట. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చిన కృతజ్ఞత. అనారోగ్యం వచ్చినా కృతజ్ఞత, ఆరోగ్యం ఉన్నా కృతజ్ఞత, ధనం ఉన్నా కృతజ్ఞత, ధనం లేకపోయినా కృతజ్ఞత. కృతజ్ఞతకు దీంతో ఎటువంటి సంబంధం లేదు అని చూపించారు. ఆ కృతజ్ఞత హృదయాన్ని మనం కలిగి ఉన్నామా? స్థిరమైన బుద్ధి కలిగి ఉంటాం అమ్మా. క్రీస్తు శరీరంగా ఉండగలుగుతాం. మన ప్రియులైన ఇశ్రాయేలు వారిని ఆ వాగ్దత్త దేశాన్ని, ముఖ్యంగా క్రీస్తు రాజ్యానికి నడిపించగలుగుతాం. ఈరోజు మనమే నడవలేకపోతున్నాం. ఇంకా సొంత బుద్ధి, స్వనీతి, స్వబుద్ధి, స్వనీతి మన జీవితంలో తాండవిస్తున్నాయి, నాట్యం చేస్తున్నాయి. నువ్వు నాట్యం చేయట్లేదు, నీ లోపల, నా లోపల ఆ బుద్ధులు నాట్యం చేస్తున్నాయి. లోపల సాతాను మనలో నాట్యం చేస్తున్నాడు. పైగట్ల కనబడే లోపల మాత్రం వాడు యమానందిస్తున్నాము. అటువంటి ఒక జీవితాన్ని జీవించకముందే ప్రభు మనం నడిపించింది. దాన్ని బట్టి దేవుని స్తోత్రం చెల్లించుకుంటూ ఉన్నాను.